మార్వెల్ హీరోస్ లిస్ట్ లో టోనీ స్టార్క్ అంటే జీనియస్ మైండ్ అలాగే హై టెక్నాలజీ ఉన్న ఒక సూపర్ హీరో. మరి స్టీవ్ రాజర్స్ అంటే అన్బ్రేకబుల్ కరేజ్ అండ్ సూపర్ స్ట్రెంగ్త్ ఉన్న ఒక సూపర్ సోల్జర్. ఈ వీడియోలో మనం నాకు వచ్చిన ఒక క్రేజీ థాట్ గురించి చూద్దాం. వాట్ ఇఫ్ ఐరన్ మ్యాన్ బికమ్ కెప్టెన్ అమెరికా? టోనీ స్టార్క్ కి కెప్టెన్ అమెరికాలో ఉండే సూపర్ సోల్జర్ సిరం ఇస్తే ఏమవుతుంది? ఈ కాంబినేషన్ ఎంత పవర్ఫుల్ గా అవుతుంది, అలాగే ఎంత డేంజరస్ చూద్దాం. ఫ్రెండ్స్, మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్. లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఈ సినారియోలో టోనీ స్టార్క్ బ్రూస్ బ్యానర్ లాగా సీరం గురించి రీసెర్చ్ చేసి ఆ సీరం ని తన బాడీలోకి ఇండ్యూస్ చేసుకోవాలని అనుకుంటాడు. సూపర్ సోల్జర్ సీరం స్టీవ్ రాజర్స్ కి అల్టిమేట్ స్ట్రెంగ్త్, స్టామినా అండ్ పర్ఫెక్ట్ బాడీని ఇస్తుంది. టోనీ స్టార్క్ ఇప్పుడు మైండ్ తో జీనియస్, బాడీతో సూపర్ హ్యూమన్. ఇతను కేవలం ఐరన్ మ్యాన్ కాదు, ఇప్పుడు సూపర్ సోల్జర్ ఐరన్ మ్యాన్ లేదా ఐరన్ క్యాప్ అని అనుకుందాం. ఇప్పుడు మనం ఇతని పవర్స్ అండ్ ఫీట్స్ ని చూద్దాం. ఐరన్ క్యాప్ వర్సెస్ ది వరల్డ్. ఈ కాంబినేషన్ చాలా భయంకరమైనది. ఇప్పుడు మనం ఈ ఐరన్ క్యాప్ పవర్స్ ని చూద్దాం. అల్టిమేట్ ఫిజికల్ స్ట్రెంగ్త్, జీనియస్ వార్ఫేర్ అండ్ కెప్టెన్ అమెరికా షీల్డ్ 2.0. ఇప్పుడు మనం ఇతని ఫీట్స్ ని చూద్దాం. ఐరన్ మ్యాన్ ఇప్పుడు సూట్ లేకుండా ఒక ట్రక్ ని లిఫ్ట్ చేయగలడు. సూట్ తో కలిస్తే అది హల్క్ లెవెల్ స్ట్రెంగ్త్ ని దాటిపోతుంది. కెప్టెన్ అమెరికా ఫైట్ చేసినట్లు టోనీ స్టార్క్ ఇప్పుడు ఫిజికల్ కాంబాట్ కి జీనియస్ మైండ్ ని కలుపుతాడు. ఇప్పుడు తను ఒక నిమిషంలో 100 స్ట్రాటజీస్ ని ప్లాన్ చేయగలడు. మన టోనీ స్టార్క్ తన సూట్ ని వైబ్రేనియం తో అప్గ్రేడ్ చేస్తాడు. ఆ సూట్ తో ఐరన్ మ్యాన్ ఫుల్ పవర్ఫుల్ గా అవుతాడు. ఈ పవర్ కాంబినేషన్ లో ఒక పెద్ద ఇష్యూ ఉంది. అది ఏంటంటే టోనీ స్టార్క్ ఈగో. టోనీ ప్రతి దాన్ని కంట్రోల్ చేయాలని అనుకుంటాడు. సీరం ఎఫెక్ట్ వల్ల తన కాన్ఫిడెన్స్ ఇప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్ గా, అరగెన్స్ గా మారిపోతుంది. ఒకవేళ తను అల్ట్రాన్ లాంటి విలన్ ని క్రియేట్ చేసినా దాని మీద తన కాన్ఫిడెన్స్ ఇంకా పెరుగుతుంది. తను అది కంట్రోల్ చేయగలని అనుకుంటాడు. అవెంజర్స్ కూడా అతని అథారిటీకి బాధ్యులు అవ్వాలని అనుకుంటాడు. సో కెప్టెన్ అమెరికా సూపర్ సోల్జర్ పవర్ తో టోనీ స్టార్క్ మైండ్ కలిస్తే తను ఒక అల్టిమేట్ హీరో అవ్వగలడు, లేదా అల్టిమేట్ డిక్టేటర్ గా మారిపోవచ్చు. ఇది మన అవెంజర్స్ కి చాలా పెద్ద థ్రెట్ గా అవ్వచ్చు. ఫైనల్ గా సూపర్ సోల్జర్ సీరం టోనీ స్టార్క్ ని ఒక అల్టిమేట్ వెపన్ గా చేస్తుంది. తన పవర్, హల్క్ స్ట్రెంగ్త్ ని, విజన్ ఇంటెలిజెన్స్ ని అండ్ కెప్టెన్ అమెరికా కరేజ్ ని కలుపుతుంది. కానీ తన ఈగో వల్ల తన ఫైనల్ డెసిషన్ కి భయపడాలి. ఒకవేళ మన హీరో విలన్ గా మారిపోతే అది పెద్ద ఇష్యూ అవుతుంది. ఈ ఐరన్ క్యాప్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? తను హీరోగా ఉంటాడా లేదా విలన్ గా మారుతాడా? కింద కామెంట్ సెక్షన్ లో మీ ఒపీనియన్ ని తప్పకుండా చెప్పండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Would you be